హాయ్ ఫ్రెండ్స్. కోడి అంటే మనకు గుర్తొస్తుంది కదా! కోడి అంటే మనల్ని పొద్దున్నే లేపుతుంది కదా! అయితే కోడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మనం ఏది పడితే అది తినేస్తున్నాం, తాగేస్తున్నాం. ఇంకా ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం హెల్త్ విషయంలో. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువైపోయి మన గుర్తింపు కోసం ఇంకేదో సాధించాలని ఆలోచిస్తూ అది ఇది ఇంకా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఏ ఫుడ్ పడితే అది తినేసి వెళ్ళిపోవడం, పని చేసుకోవడం. మనం చాలా 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 కేర్‌లెస్‌గా ఉంటున్నాం అన్నమాట ఫుడ్ విషయంలో. ఇప్పుడు ఇది కోడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, కోడి అంటే తెలుసు కదా! నాటుకోళ్ళు. నాటుకోడి నుంచి నాటుకోళ్ళు పెట్టి నాటుకోళ్ళు గుడ్లు ఉంటాయి కదా! నాటుకోడి గుడ్లు అవి చాలా అంటే చాలా మంచిది. అదేంటంటే రోజుకి ఒక్కటి తింటే చాలు, ఉదయాన్నే ఉడకబెట్టుకొని చాలా అంటే చాలా బలమండి. ప్రెగ్నెంట్ లేడీస్‌కి, కడుపుతో ప్రెగ్నెంట్ లేడీస్‌కే కాదు, బాలింతరాలకి, డెలివరీ అయిపోయిన తర్వాత, అలాగే అలాగే చదువుకునే పిల్లలకి కూడా రోజుకొక గుడ్డు ఇవ్వడం చాలా మంచిది. వాళ్ళకి బలం. అలాగే పొద్దున్నే ఉదయాన్నే ఏదో ఒకటి తినాలని ఏదో ఒకటి తినేసే బదులు ఈ రోజు ఎగ్ అనేది తినడం వల్ల చాలా మంచిది. ఈ ఉడికించిన గుడ్డు అనేది చాలా మంచిది. ఈ నాటుకోడి గుడ్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మెదడుకు కూడా బలం. అలాగే చాలామంది ఎక్సర్సైజ్లు అవి ఇవి అని చేస్తూ ఉంటారు బలం కోసం, హెల్త్ గురించి. వాటితో పాటు ఈ గుడ్డు కూడా మన ఆహారంలో చేర్చుకున్నామంటే మనకు ఆరోగ్యం కూడా చాలా బలం. రోజుకి ఒక గుడ్డు తింటే చాలు, చాలా అంటే చాలా బలం. ఎక్సర్సైజ్ కూడా చేయాలని అవసరం లేదు. ఇంకా ఇంకా కోడిగుడ్లు తినడం వల్ల జుట్టు కూడా బాగా ఎదుగుతుంది అనమాట. ఆడవాళ్ళకి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది కదా, ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. రోజు బలంగా ఆహారం తీసుకుంటే చాలా మంచిది. మన కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకో కోడిగుడ్డు తీసుకోమని ఆరోగ్య నిపుణులే చెప్తుంటారు. గుడ్డు ధర పెరిగిందని తినడం మానేస్తున్నారు, కానీ అది చాలా తప్పు. ఆరోగ్యమే మహాభాగ్యం అని విషయం